ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆల్రెడీ ఎండలు మండిపోతూ ఉన్నాయి. రాబోయే 5 రోజులు తెలంగాణలో లిటరలీ ఫుల్ డ్రై వెదర్ ఉంటుందిట. ఇప్పటికీ ఆదిలాబాద్లో 43.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్లలో 40 డిగ్రీల ప్లస్ మనకు కనిపిస్తోంది. సో రేపటి నుంచి 5 రోజుల పాటు ఇంకొక 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. జూన్లో ఎల్ నినో కండిషన్ ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. దాని ప్రభావంతో వర్షాకాలంలో కూడా వర్షాలు అంతంత మాత్రమే అని చెప్తున్నారు. ఏప్రిల్లోనే ఎండలు దాదాపు హై లెవెల్కి వచ్చేసాయి. రాబోయే 5 రోజులు అయితే విపత్కర పరిస్థితులేట. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎండల్లో తిరగకపోవడమే మంచిది. ఒక్క పూట బడులే అయినప్పటికీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు మండే ఎండలకు కారణం ఏంటి? ఎల్ నినో అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు మరింత ఇన్ఫో ఇస్తారు. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజులుగా చూసుకుంటే ఉష్ణోగ్రతలు సాయంత్రం దాకా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈవినింగ్లో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో పూర్తిగా ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఏంటి వాతావరణంలో ఈ మార్పుల కారణాలు ఏంటి మేడం? ప్రస్తుతానికి మనకు చూసుకుంటే ద్రోణి ఏదైతే ఉందో నిన్నటి వరకు మనకి గాంజెటిక్, వెస్ట్ బెంగాల్, విదర్భ, అట్లాగే ఛత్తీస్గఢ్ మీదుగా నార్త్ తమిళనాడు వరకు కూడా తెలంగాణ మీదుగా కొనసాగుతూ ఉండడం వల్ల మనకు 1 or 2 ప్లేసెస్ రంగారెడ్డి ప్రాంతంలోని 0.5 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అట్లాగా నమోదవటం జరిగింది. చిరుజల్లులు అవి నమోదవటం జరిగింది. అట్లాగే ఈరోజు చూసుకుంటే అదే ద్రోణి మనకు కాస్త వెస్ట్వర్డ్ అనేది మూవ్ అవుతూ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రస్తుతం కదులుతూ వెళ్తుంది. సో దీని యొక్క ప్రభావం మనకి తెలంగాణ పైన ఎక్కువగా కనిపించే అవకాశాలు లేనందున రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణలో డ్రై వెదర్ కండిషన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో బేసికల్లీ మనకి కొంచెం ఎండ తీవ్రత తగ్గుతుంది, కానీ ఎల్నినో రావటం వల్ల జూన్లో కూడా ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందంటే చెప్తున్నారు. ఎల్నినోకి సంబంధించి ఎట్లుంటుంది? ప్రస్తుతానికి మనకి ఇట్లాగే న్యూట్రల్ కండిషన్స్ అవి కొనసాగి ఎల్నినో కానీ బిఫోర్ హ్యాండ్ వస్తే కనుక కేరళ నుండి మాన్సూన్ ఆన్సెట్ ఏదైతే ఉందో అది డిలే అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆన్సెట్. అప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో ఆన్సెట్ ఒకవేళ డేట్ పరంగా అయినప్పటికీ లేకపోతే మనకి డిలే అయినా కూడా ఈ టెంపరేచర్స్ అనేవి అధిక మోతాదులో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సెకండ్ వీక్ వరకు కూడా. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క ఇటు ఎల్నినోకి సంబంధించి ఎల్నినో కనుక నిజంగా మాన్సూన్ మీద ఎఫెక్ట్ పడితే పూర్తిగా జూన్ నెలలో కూడా ఎండలు ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో వాసు, TV9 హైదరాబాద్.